ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో జాయిన్ అయినటువంటి వాడు ఫీజు కడితేనే హాల్ టికెట్ ఇస్తాం. హాల్ టికెట్ వరకు చూస్తున్నారు, ఇక ఆ తర్వాత యాక్షన్ తీసుకుంటున్నారు. దాంతో ఇక్కడ ప్రభుత్వం వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి, లేదు లేదు మీ డబ్బులు ఇస్తాను నేను వాళ్ళకి ఇచ్చేయండి అని. ఇది చెప్పానని ఓ పక్కన ప్రభుత్వం చెప్తోంది, కానీ గ్రౌండ్ లెవెల్లో పిల్లల్ని అయితే ఇబ్బంది పెడుతున్నటువంటి దృశ్యాలు కనబడతానే ఉన్నాయి. చివరికి కొంతమంది కాంప్రమైజ్ అయిపోయి ముందు డబ్బులు ఇచ్చేస్తాం మేము, మా పిల్లల్ని పరీక్షకు అనుమతించండి, ఆ తర్వాత మీకు డబ్బులు వచ్చినప్పుడు మాకు ఇచ్చేయాలి అంటున్నారు. వస్తే ఇస్తామంటున్నారు, వస్తే ఎప్పుడు తెలియాలి ఇవన్నీ. కాబట్టి సమస్య ఎదురవుతుంది. ముందు ఇక్కడ ప్రభుత్వం ఇవాళ కాదయ్యా రేపు ఫిబ్రవరిలో ఇస్తాం, మార్చిలో ఇస్తాం అనేటటువంటి మాట వాళ్ళకి భరోసా ఇవ్వట్లేదు, వాళ్ళని కూర్చోబెట్టి చెప్పట్లా. అది ఇప్పుడు ఒక ఉద్యమం ద్వారా తీసుకోవడం అన్నటువంటిది ఒక కీలకమైన పాయింట్, అవసరం కూడా. ఎందుకంటే మధ్య మార్గ పరిష్కారం కనుక లేకపోతే, పోరాటం లేకపోతే, అంటే పోరాటం లేకుండా ప్రభుత్వమే బాధ్యతగా స్పందిస్తే అసలు ప్రాబ్లమే ఉండేది కాదు. వాళ్ళు అసలు పట్టించుకోకపోవడంతో ఎదురవుతున్నటువంటి సమస్య, వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయారు యాజమాన్యాలు. వాస్తవంగా అనేక విద్యా సంస్థలు ఎవరి ఉన్నాయి, తెలుగుదేశం అనుకూలే ఉన్నాయి. 100కి 70-80% విద్యా సంస్థలు తెలుగుదేశం అనుకూల సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నాయి. వాళ్ళే ఏం చేస్తున్నారు, ఇక్కడ ప్రభుత్వాన్ని ఏమీ అనలేక, ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేక విద్యార్థుల మీద ఒత్తిడి తెస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సఫర్ అవుతున్న వాడెవరు, స్టూడెంట్. ఆ స్టూడెంట్స్ని అంశాన్ని జనంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయడం ఓ మంచి ఆలోచన. దాంతోపాటు విద్యుత్ ఛార్జీల మీద కూడా ఏం సమాధానం చెప్తారు? నిజంగా ప్రజల్లోకి వెళ్ళి అది రేట్ చేస్తే ఆ అంశం, ఇప్పటికే డిస్కౌంట్లకు బకాయిలు ఉండిపోయినాయి, అప్పులు ఉండిపోయినాయి అని చెప్పిన తర్వాత పెంచారు కదా, దాన్ని ప్రశ్నించగలరంటారా? ప్రశ్నించే అర్హత ఉందంటారా వైసీపీకి? ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఇట్లాగా అన్ని భారాలు వేసాడు అని చంద్రబాబు నాయుడు గారు గత 2 ఏళ్ల నుంచి ఉపన్యాసాలు ఇచ్చారా, ఇవ్వలేదా? దుర్మార్గం చేశాడని ఉపన్యాసం ఇచ్చారా, ఇవ్వలేదా? అవన్నీ విద్యుత్ ఛార్జీలు మిమ్మల్ని ఏడిపిస్తున్నాడని చెప్పారా, లేదా? అలాగే అప్పులు 1,00,000 కోట్ల దాకా అప్పులు చేశాడు విద్యుత్ మీద అని చెప్పారా, లేదా? మరి అంటే అన్నీ తెలుసు కదా ఆయనకి ముందే. తెలిసిన తర్వాతనే అవన్నీ చేసినటువంటి సందర్భంలో నా కోటేయండి, నేను మీకు ఛార్జీలు పెరగకుండా చూసుకుంటా అని ఆయనే చెప్పారు కదా. అవన్నీ తెలిసే భారం భరిస్తారని హామీ ఇచ్చారు. మరి అదే కదా, అంతా ఆయనే ఉపన్యాసాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఉపన్యాసం ఇచ్చారు, చంద్రబాబు ఉపన్యాసం ఇచ్చారు, లోకేష్ ఉపన్యాసం ఇచ్చారు, బీజేపీ ఉపన్యాసం ఇచ్చారు. అందరి ఉపన్యాసాల తర్వాత భారాలు ఇలా ఉన్నాయని చెప్పినే అయినా నేను ధర పెరగనివ్వను, నెంబర్ 1. పైగా తగ్గిస్తా అన్నటువంటిది నెంబర్ 2 కూడా హామీ ఇచ్చారు, 30% దాకా తగ్గిద్దామని. మరి ఆ హామీ విస్మరించిన దాన్ని గుర్తు చేయకపోతే ఎట్లాగా? ఇప్పుడు ఏకంగా ఎట్లా పడిపోయింది? చిన్న ఎగ్జాంపుల్, నేను బిల్లు చూశాను, చాలా విచిత్రం అనమాట. కరెంటు 7,200 కాలిందట, ఇది యూనిట్ల వైడ్గా స్లాబుల లెక్క చూసుకుంటే. ఒక కమర్షియల్ దీంట్లో చూస్తే ఆ వ్యాపారస్తుడు చెప్తే నవ్వు వచ్చిందనమాట. 7,200 ఏమో కాలిందట, 9,700 బిల్లు, 9,400, 9,700, దాదాపు 2,500 రూపాయలు ఒక నెలకి. ఒక సగటు వ్యాపారస్తుడు అంటే ఆకాశంలోంచి ఊడిపడ్డా కదా, సగటు వ్యాపారస్తుడు వాడు అన్ని జిఎస్టీలు కట్టుకు సావాల్సిందే, ఐటీ కట్టాల్సిందే, మళ్ళీ ఉద్యోగాలకి జీతాలు ఇవ్వాల్సిందే. ఇంత చేసే ఒక చిన్న వ్యాపారానికి 2,500 రూపాయలు నెలకి భారం అంటే ఏం చేయాలి అతను? అంటే ఇది దీంట్లో ఈ ఛార్జెస్ లైన్లో రాసుంటాయి అన్నమాట. అదేదో FTPCC 1, FTPCC 2 ఇలా ఛార్జెస్, ఆ పేర్లేందో కూడా మనకు తెలియదు. ఓవరాల్గా దోచి అవతల పడేస్తున్నారనమాట. బిల్లు ముట్టుకుంటే షాక్ తగులుద్దని ఇంతకుముందే చెప్పుకున్నాం, బిల్లు తలచుకుంటే షాక్ తగులుతోంది ఇప్పుడు. కాబట్టి ఈ అంశాన్ని ఇదివరకైతే కనుక ఇట్లాంటి ఇష్యూ ₹1 బిల్లు ఎక్స్ట్రా వచ్చిందంటే రచ్చ చేసి రోడ్డు ఎక్కేవాళ్ళు కమ్యూనిస్టులు, ధర్నాలు గందరగోళం చేసేవాళ్ళు, చివరికి కనీసం పావులన్నా తగ్గించేదాకా ఊరుకునేవాళ్ళు కాదు. ఇవాళ మన దరిద్రం ఏంటంటే కమ్యూనిస్టులు పాపం బలహీనపడిపోవడం, వాళ్ళు ఆర్గనైజ్డ్ యాజిటేషన్ చేయలేకపోవడం అనడానికి లేదు, వాళ్ళు చేయగలరు. మొన్న దీనప్పుడు చూసాం, తుఫాన్లప్పుడు వాళ్ళు వరదలప్పుడు చేయబట్టినే ఆ జనాలకి ఆ డబ్బులు 25,000 రూపాయలు కరెక్ట్గా పడ్డాయి. వాళ్ళు చేయబట్టినే కాస్త అన్నం అది దొరికింది. ఇవాళ వాళ్ళు చేయట్లేదు. ఎందుకని? నాయకత్వాలు ఇటు బాబు గారితో పాజిటివ్గా ఉంటుండటం. ఆ అంశాన్ని కమ్యూనిస్టులు చేస్తే వైసీపీ జట్టు కలిసేది. కమ్యూనిస్టులు చేయట్లేదు కాబట్టి తనే ఇనిషియేటివ్ తీసుకుంటుంది విద్యుత్ ఛార్జీలు. ఇప్పుడు ఈ 15 రోజులు బిల్లులు వస్తాయి కదా, మొదటి 15వ తారీఖు లోపు
ఈ బిల్లులు చూడమనండి ఒక్కొక్కళ్ళు, ఆ కింద ఎంత కాలింది, ఆ పైన ఎంత ఛార్జీలు పడ్డాయి, అది వాళ్ళందరికీ ఆమోదయోగ్యం, మాకేం ప్రాబ్లం లేదన్నారు అనుకోండి, వైసీపీ చేసే యాజిటేషన్ అనవసరం. అంతే, అవును. అది భారము అన్నారనుకోండి, వైసీపీ వెనకాల వచ్చి కూర్చోకపోవచ్చు, కానీ భరోసా ఇచ్చినట్టు ఆ ప్రజల ఆక్రోశానికి అద్దం పట్టినట్టు అవుతుంది. రైతుల విషయంలో నిజంగా ప్రభుత్వం ఎందుకు వెనకబడిందని అనుకోవాలి? అంటే 20,000 ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు, అన్నదాత సుఖీభావ అని. జగన్ గారు అయితే నాకు తెలిసి మొదటి ఏడాది నుంచి అమలు చేసినట్టున్నారు అప్పుడు రాగానే. ఒక రకంగా రైతులకు అది ఇబ్బందే. అలాగని రైతులు ఓట్లు వదులుకోదు ఏ ప్రభుత్వం. ఎందుకు ఇక్కడ నిర్లక్ష్యం? ఇప్పుడు ఒక రకంగా అది నిర్లక్ష్యం. అదే నేపథ్యంలో వైసీపీకి ఇప్పుడు అదే ఒక అవకాశం. ఎందుకు మారింది అలాగ? బేసిక్గా సంక్షేమ పథకాల విషయంలో బాబు మారలేదు అన్నటువంటిది మరొకసారి స్పష్టం చేసుకుంటున్నారు. నిదానంగా ఇద్దాంలే ఒక్కోటి అన్నీ ఒకేసారి ఇచ్చింది జగనే ఓడిపోయినప్పుడు ఆయన ఫీలింగ్ అదే ఉంది.